నమస్కారం, నా పేరు త్రిష. ఛానల్ 9 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సినిమా ఫక్కీలో రైళ్ల దోపిడీ, ఎలక్ట్రికల్ బైక్లు పంపిణీ చేసిన మంత్రి నారాయణ. మా నాయకుడిపై అక్రమ కేసులు దారుణం, మళ్లీ నిర్మల. మినీ ఫిషింగ్ హార్బర్ పూర్తి చేసి ప్రారంభిస్తాం, సోమిరెడ్డి. పరిశ్రమల రాక కోసం త్యాగం చేసిన స్థానికుల అభివృద్ధి కార్యక్రమాల కోసం స్థానిక కంపెనీలు 80% సిఎస్ఆర్ నిధులు కేటాయించాలని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరుపాలెం సముద్ర తీరంలో నిర్మాణంలో ఉన్న మినీ ఫిషింగ్ హార్బర్ను అదానీ కృష్ణపట్నం పోర్టు ప్రతినిధులు గంటా వేణుగోపాల్, రాజీవ్ రంజన్, టీడీపీ మండల కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్, టీడీపీ సీనియర్ నాయకులు మురుకూరు భాభిరెడ్డి, ఈదూరు రామ్మోహన్ రెడ్డి తదితరులతో కలిసి ఎమ్మెల్యే సోమిరెడ్డి పరిశీలించారు. నేలటూరు జెట్టి దగ్గరికి వచ్చాం. ఎందుకంటే ఈ పోర్ట్ అంతకుముందు కృష్ణపట్నం పోర్ట్లో అందరూ వేటకు పోవటం, పడవలు నడుస్తూ వచ్చాయి. ఇప్పుడు ఆ పోర్ట్ వచ్చింది, ఒక పక్కన సిఎల్ కంపెనీ వచ్చింది, ఇంకో పక్కన జెన్కో వచ్చింది. అప్పటి నుంచి ప్రతిపాదన ఉండింది. ఇప్పుడు వీళ్ళు కృష్ణపట్నం అదానీ పోర్ట్ వాళ్ళు 17 కోట్లు పెట్టి జెట్టి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అయితే అంతవరకు వాళ్ళు అనుకున్న అగ్రిమెంట్ మ్యారిటైమ్ బోర్డుకి వీళ్ళకి కన్స్ట్రక్షన్ కింద నుంచి బేస్మెంట్ వేసేసి దాదాపు 180 మీటర్స్ లెంగ్త్ జెట్టి, 300 మీటర్స్ బ్రేక్ వాటర్, ఇంతవరకు వాళ్ళు చేయాలని చెప్పేసి చేశారు. 17 కోట్లు ఖర్చు అయింది. ఇంకొక 15 కోట్లు ఖర్చు అవుతుంది. అది మ్యారిటైమ్ బోర్డు పెట్టేటట్టు. నేను ఒక 1 వీక్ 10 డేస్లో మినిస్టర్ ఫర్ R&B అండ్ పోర్ట్స్ ఓడరేవుల మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారిని తీసుకొస్తాను. మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామంచెల్ల జనార్దన్, CEO, సెక్రటరీ అందరినీ తీసుకొస్తాను. బ్యాలెన్స్ గవర్నమెంట్ నుంచి, అంటే దాదాపు 1 ఇయర్ నుంచి దీన్ని ఆగిపోయి కూర్చోనుంది. ఎలక్షన్ ముందు నుంచి ఆగిపోయింది. దీన్ని వెంటనే కంప్లీట్ చేయించేదానికి, పనులు మొదలయ్యేదానికి ప్రయత్నం చేస్తాం. అయితే మిగతా గ్రామాలలో ఏమంటారంటే ఇది నేలటూరుకు ఒకదానికి అనుకూలం అవుతుంది, మాకు ఇవన్నీ దాటుకొని ఇక్కడికి రావాలి కాబట్టి ఆపోజిట్ సైడు ఇంకో జెట్టి నిర్మాణం చేయించమంటున్నారు. ఇక్కడున్న కృష్ణపట్నం ఇతర గ్రామాలు. అంటే ఇది ఇక్కడ చిల్లకూరు, వాకాడు చిల్లకూరు మండలాల నుంచి తోటపల్లిగూడు మండలం దాకా, ఈవెన్ వెడవలూరు, కొడవలూరు వాళ్ళకి ఈ జెట్టి ఒక పెద్ద అసెట్గా మారుతుంది మత్స్యకారులు. అందుకని దాన్ని వెంటనే వీలైనంత తొందరలో శాంక్షన్ చేయించడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నా అపీల్ టు ద కృష్ణపట్నం అదానీ పోర్ట్, సిఎల్ కంపెనీ అండ్ జెన్కో, సిఎస్ఆర్ ఫండ్స్ అనండి, లేదు మీరు ఇప్పుడు జెన్కో సిఎస్ఆర్ లేదంటాడు, గవర్నమెంట్ ఇదంటాడు. మీ బాధ్యత. ఇక్కడ వేల కుటుంబాలు, థౌజండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ గ్రామాలు వదిలిపెట్టి వాళ్ళ తాత ముత్తాతలు, గ్రాండ్ పేరెంట్స్ ఇచ్చిన భూములు వదిలిపెట్టేసి ఫ్యాక్టరీల కోసం ఇచ్చారు. ఈరోజు వాళ్ళు పొల్యూషన్ అనుభవిస్తున్నారు, కాలుష్యం బారిన పడుతున్నారు, గ్రామాలు వదిలేసేసినారు. నేలటూరు గ్రామం షిఫ్టింగ్ చేయాలి, ఇంకా చేయలేకపోతుంది. 5 సంవత్సరాలు గాలికి వదిలేసింది లాస్ట్ గవర్నమెంట్. ఇప్పుడు మళ్ళీ పనులు మొదలు పెట్టాం. అందుకని ఈ 3 కంపెనీలు సచ్ ఏ బిగ్ కంపెనీస్ వచ్చినాయని మేము సంతోషపడాలా, మా ప్రజలు బాధపడాలనా? అందుకని వాళ్ళు జనరస్ అయితే ఇప్పుడు కృష్ణపట్నం అదానీ పోర్టు ఒక పెద్ద గ్రామం, 12,000 ఓట్లు అంటే 17-18,000 జనాభా
17-18 వేల జనాభా ఉండే ఒక ముతుకూరు మేజర్ పంచాయతీని దత్తత తీసుకున్నారు. తొందరలో దానికి ఏమేమి వర్క్స్ ఫస్ట్ ఫేజ్లో ఏం చేస్తారో చేసి ఒక ప్రోగ్రామ్ కూడా పెడుతున్నాం 1 వీక్ 10 డేస్లో. దానికి నేను కృష్ణపట్నం అదానీ పోటీకి అభినందనలు తెలియజేస్తున్నా. బట్ సేమ్ టైం వాళ్ళు ఏ కారణమైనా చెప్పని అల్టిమేట్గా కంటైనర్ పోర్టు ప్రారంభించాలి. మా రైతులు, మా రాష్ట్రం మిర్చి ఎగుమతి, ష్రింప్ ఎగుమతి, రొయ్యల ఎక్స్పోర్టు, రైస్ ఎక్స్పోర్ట్ ఎట్లా జరగద్ది, వీటి విషయంలో ఆలోచించి అదానీ గారు మంచి మనసు చేసుకొని దాన్ని కూడా రివైవ్ చేయాలి. ఈ సెమ్కార్ప్ కూడా ఇప్పుడు దాదాపు 1 కోటి ఎంత వాళ్ళు ఇచ్చింది హెల్త్కి, హాస్పిటల్స్కి 1,30,00,000 ఇప్పుడు ఇచ్చారు, కొరవ కూడా ఇస్తామంటున్నారు. అన్ని పిహెచ్సిలకి 2 సిహెచ్సిలకి ఎక్విప్మెంటు ఈరోజు రేపట్లో డెలివరీ కూడా చేస్తున్నారు. ఇంకా బ్రాడ్గా నేనేమంటాను, సిఎల్ కంపెనీకి సిఎస్ఆర్ ప్రొవిజన్ ఎంత ఉందో 80% మాకు పెట్టండి, 20% మీరు ఎక్కడైనా పెట్టుకోండి. 80% బయట పెట్టి మాకు 20% పెట్టడం. అదానీ పోర్ట్ అయినా సరే, సెమ్కార్ప్ అయినా సరే, సిఎస్ఆర్ మీకు లిమిట్స్ ఎంత వస్తాయో 80% మాకు పెట్టండి. మా జనాన్ని కాపాడండి. మా వాళ్ళు సాక్రిఫైస్ చేశారు, మీకోసం గ్రామాలు వదిలిపెట్టిపోయినారు. అదొక్కటి నేను మా సరేపల్లి ప్రజల ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. 2004 నుంచి సుజనా చౌదరితో తనకు పరిచయం ఉందని, ఇద్దరం కలిసి అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తామని, కేంద్ర మంత్రిగా పనిచేసిన సుజనాకి అపారమైన అనుభవం ఉందని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయంలో సుజనా మిత్ర కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డివిజన్ కోఆర్డినేటర్లకు ఎలక్ట్రిక్ బైక్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని ఆయన మండిపడ్డారు. సెంట్రల్ మినిస్టర్గా పనిచేసిన వారికి ఖచ్చితంగా అనుభవం చాలా ఎక్కువ ఉంటుంది. అందుకనే వారు యాక్చువల్గా ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో వినూతనంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏదైతే సుజనా ఫౌండేషన్ ద్వారా సుజనా మిత్ర అనే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభిస్తున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందించడానికి, అంటే వారు కేంద్ర మంత్రిగా పనిచేశారంటే దేశం మొత్తానికి మంత్రిగా చేశారు. ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే, ఆ కాన్స్టిట్యున్సీని ఒక తీర్చిదిద్దాలి, ఒక బెస్ట్ కాన్స్టిట్యున్సీగా రాష్ట్ర దేశంలో చేయాలి ఉద్దేశంతో వారు ఎంతో తహతలాడుతున్నారు. నాకు తెలిసిన విషయం, నాతో అనేక సార్లు మాట్లాడారు. ఎలా యాక్చువల్గా ఈరోజు వర్క్స్ ముందుకు పోవట్లేదు, అనుకున్న వర్క్స్ వెంటనే ముందుకు పోవట్లేదు, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇలా ఉంది పరిస్థితి ఏందని అనేక సార్లు నాతో డిస్కస్ చేయడం జరిగింది. 2014-19లో నేను ఇదే శాఖకి మంత్రిగా ఉన్నా, మళ్ళీ ఇప్పుడు అదే శాఖకి వచ్చాను. కానీ అప్పటికిప్పటికి తేడా ఏంటంటే, అప్పుడు డిపార్ట్మెంట్కి బడ్జెట్ ఉండేది, రీజనబుల్ బడ్జెట్. ఇప్పుడు ఏమైందంటే బడ్జెట్ ఇచ్చిన ఆ అమౌంట్ అంతా దేనికి పోతుందంటే గత ప్రభుత్వం చేసిన అప్పుల యొక్క లోన్ కట్టడానికి, ఇంట్రెస్ట్ కట్టడానికి, దాని రీపేమెంట్స్ వాళ్ళు చేసిన. ఇప్పుడు మున్సిపల్ శాఖలో అనేకమైన లోన్స్ చేశారు, వాటి రీపేమెంట్స్కి వాటి ఇంట్రెస్ట్కి పోతుంది. ఇంకా దారుణం ఏంటంటే 2019 ఫిబ్రవరిలో నేను మినిస్టర్ అప్పుడు రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో 100% ప్రతి ఒక్కరికి 135 లీటర్ల వాటర్ ఇవ్వాలి పర్ డే అనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 5,350 కోట్లు శాంక్షన్ చేశాం. 70% వాళ్ళు ఇస్తారు, 30% మనం పెట్టాలి. 2019 ఫిబ్రవరి, అంటే ఫిబ్రవరి తర్వాత వెంటనే ఎలక్షన్స్ వచ్చినాయి. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం దాని మ్యాచింగ్ ఇవ్వక అది ఆగిపోయింది. 5 సంవత్సరాల్లో 5,350 కోట్లు బాగొట్టారు.
అసలు అది కంప్లీట్ చేస్తుంటే చక్కగా ప్రతి ఇంటికి రాష్ట్రంలో ఉన్న ఆ రోజు 110 మున్సిపాలిటీస్ ఉన్నాయి. 110 మున్సిపాలిటీస్కి ప్రతి ఇంటికి స్టాండర్డ్ 135 లీటర్ల వాటర్ ప్రతి ఒక్కరికి వచ్చింది. మొన్న జూన్కి టైం అయిపోయింది మన ప్రభుత్వం రాగానే. వెంటనే ముఖ్యమంత్రి గారు కేంద్రాన్ని సంప్రదించి దాన్ని రివైజ్ చేశారు. దాన్ని నెలాఖరులోపు మళ్ళీ టెండర్ పిలుస్తున్నాం. అంటే దాదాపు 6 సంవత్సరాలు పోయింది. సరే, ఇంకొకటి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కి 2850 కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. 50% వాళ్ళు, 50% మనం. ఈ యొక్క సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు అంటే మన డ్రైన్స్లో వచ్చే వాటర్ని ట్రీట్ చేయడం, పార్కులు, వీటన్నిటికీ వాళ్ళు 280 కోట్లు ఇచ్చారు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. దానికి మ్యాచింగ్ మనం 150 కోట్లు ఇవ్వాలి. గత ప్రభుత్వం ఆ 150 కోట్లు ఇవ్వక ఆ 2800 కోట్లు అట్నే ఆగిపోయింది. అమృత్ స్కీమ్లో ఏంటంటే వాటర్కి, పార్క్స్కి కొన్నిటికి 8500 కోట్లు 2020-21లో శాంక్షన్ చేస్తే దానికి కేంద్రం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చింది. దానికి మ్యాచింగ్ ఫండింగ్ అది కూడా ఆగిపోయింది. ఇలా గత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలు కూడా పక్కన పడేసేసి మ్యాచింగ్ ఇవ్వక రకరకాలుగా అప్పులు చేసేసి, అంటే ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ లేదు. గత ప్రభుత్వానికి ఒక ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలి, ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఏ ప్రాజెక్ట్కి ఎప్పుడు ఇవ్వాలి, ఏ సంక్షేమ పథకానికి ఇవ్వాలనే ఆలోచన లేదు. అసలు నా డిపార్ట్మెంటే చెప్తాను, ఇటు అన్ని డిపార్ట్మెంట్లు. ఒక్క డిపార్ట్మెంట్లోనే ఈరోజు 5350 కోట్లు 2019 ఫిబ్రవరి. ఎవరు వదులుకోరు. 2014-19లో అయితే సీఎం గారు ఒకటే చెప్పారు, కేంద్రానికి ఇవ్వండి, మీరు శాంక్షన్ చేస్తే రండి, నేను మ్యాచింగ్ ఫండ్ ఇస్తానేవాడు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు కేంద్రానికి ప్రాజెక్ట్స్ తీసుకురండి, నేను మ్యాచింగ్ ఫండ్ ఇస్తానేవాడు. కానీ గత ప్రభుత్వం అసలు వాటన్నింటినీ, అందుకని ఈరోజు మున్సిపాలిటీస్ అనేవి టోటల్గా అధ్వానం అయిపోయినాయి. తర్వాత ప్రజలు కట్టిన ట్యాక్స్లు ఏదైతే ఉన్నాయో మున్సిపాలిటీస్లో, అసలు మన కేంద్ర చట్టం ప్రకారం ఏంటంటే మున్సిపాలిటీస్ అన్ని స్వపరిపాలన. అంటే మీకు వచ్చే ట్యాక్సులన్నింటినీ ఎంత వచ్చిందో చూసుకుంటూ కౌన్సిల్లో రిజల్యూషన్ పాస్ చేసుకుని ఎక్కడ రోడ్డు అవసరం ఉంది, ఎక్కడ వాటర్ అవసరం ఉంది, ఎక్కడ డ్రైన్స్ అవసరం ఉందని మీరు నిర్ణయించుకొని మీకు వచ్చిన కలెక్షన్ మీరు ఖర్చు పెట్టుకోవాలి. అది కేంద్ర చట్టం. స్వపరిపాలన. మున్సిపాలిటీస్ అన్నా, పంచాయతీలన్నా స్వపరిపాలన. అసలు ఆ కాన్సెప్టే తీసేసి మీరు కట్టంత డబ్బులను తీసుకుని సిఎఫ్ఎంఎస్ వేశారు. మంచిదే, మున్సిపాలిటీస్ ఫ్రీడమ్ లేదు, డబ్బులంతా వాళ్ళు కంట్రోల్ పెట్టుకున్నారు, డైవర్ట్ చేశారు. దాదాపు 3000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ప్రజలు కట్టిన ట్యాక్స్ని డైవర్ట్ చేసింది. 3000 కోట్ల రూపాయలు. నేను మళ్ళా మంత్రి కాగానే ముఖ్యమంత్రి గారు అడిగా, సారా ఇలాగానైతే మన మున్సిపాలిటీస్ అన్నీ నాశనం అయిపోతాయి, ఎక్కడ మున్సిపాలిటీస్ కలెక్షన్ వాళ్ళు ఖర్చు పెట్టుకునేటట్టుగా వదిలేస్తే వాళ్ళకు కావాల్సిన అవసరాలని వాళ్ళ కౌన్సిల్లో పెట్టుకొని రిజల్యూషన్ పాస్ చేసి తీసుకుంటారంటే ముఖ్యమంత్రి గారు కరెక్ట్ అని యాక్చువల్గా ఈ 1వ తేదీ నుంచి, ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్లో ఈరోజు ఏ మున్సిపాలిటీకి వచ్చే ట్యాక్స్ మీరే ఖర్చు పెట్టుకోవచ్చు. అలాంటి పర్మిషన్ ఇచ్చిన గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి సభాముఖంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఈరోజు మున్సిపల్ శాఖలో ఒక్కొక్కటి చేస్తున్నాం. 2014-19లో కేంద్రం ఫండ్ ఇచ్చింది. డ్రైనేజ్, ఓపెన్ డ్రైనేజ్ని, అంటే వర్షాలు వస్తే నీళ్లు పోయే డ్రైన్స్ని వాటిని చేసుకోవడానికి ఇస్తే ఆ ఫండ్ వాడేశారు. ఆ వర్క్ ఆగిపోయింది. ఎల్ఎన్టీ వాళ్ళు చేస్తున్నారు, ఆ వర్క్ ఆగిపోయింది. ఈ మధ్య ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఆ వర్క్ని సిఆర్డి ఫండ్స్తో కంప్లీట్ చేస్తామంటే చేయండి అని పర్మిషన్ ఇచ్చారు. కానీ త్వరలో ఆ వర్క్ కూడా టేకప్ చేసి కంప్లీట్ చేస్తామని సభాముఖంగా తెలియజేస్తూ, ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి గారు P4 అని చెప్తూ
ఉగాది రోజు దాన్ని ఇనాగ్రేషన్ చేశారో అదే బాటలో అదే డైరెక్షన్ ఈరోజు సృజన చౌదరి గారు సృజన మిత్ర అనే ఒక కార్యక్రమాన్ని తీసుకురావటం మనందరం అభినందించాలి. ఆ కాన్సెప్ట్ గురించి చక్కగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. నేను కూడా యాక్చువల్గా వారితో డిస్కస్ చేసి ఖచ్చితంగా ఈ విషయంలో అధికారులు చేయాల్సిన వర్క్ ఏమన్నా ఉంటే, అంటే ఈ సృజన మిత్ర సృజన ఫౌండేషన్ ద్వారా పెట్టిన సృజన ఈ ఫౌండేషన్ ద్వారా ఈరోజు సృజన మిత్ర అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. తర్వాత దాంట్లోనే ప్రాజెక్ట్స్, తర్వాత హెల్త్ వింగ్, ఇలాగ అనేక ఆలోచనలతో ఈరోజు ఈ సృజన ఫౌండేషన్ ముందుకు రావటాన్ని మరొకసారి నేను అభినందిస్తూ, ఈరోజు ఎవరైతే డివిజన్ కోఆర్డినేటర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనకు సచివాలయ స్టాఫ్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. నేను చౌదరి గారికి చెప్పేది వాళ్ళకు కూడా చెప్తాను, ఆ యొక్క సచివాలయ స్టాఫ్ కూడా ఈ యొక్క కోఆర్డినేటర్స్ రెగ్యులర్గా సచివాలయ స్టాఫ్తో కోఆర్డినేట్ చేసుకుంటే కావాల్సి నేను ఒక మీటింగ్ కూడా పెడతాను వాళ్ళకి వీళ్ళకి కలిపి పెడితే మోర్ ఎఫెక్టివ్గా మోర్ ఎఫిషియన్సీగా జరుగుతుంది. ఎందుకంటే ఫీల్డ్ మీద చేయించాల్సింది వాళ్ళు, మన ఈ సృజన మిత్ర అనే వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేస్తున్న వాళ్ళు ఏ సచివాలయం ఆ సచివాలయంలో ఉంటే ఆ సచివాలయ స్టాఫ్ చెప్తే ఇమీడియట్గా అబ్జర్వ్ అవుతుంది. ఏదైనా జరగకుంటే వాళ్ళే అడుగుతారు కాబట్టి ఆ యొక్క కార్యక్రమాన్ని చేస్తాం. ఇది ఆల్మోస్ట్ P4 మోడల్, సీఎం గారు ఏదైతే P4 మోడల్ని ఈరోజు స్టార్ట్ చేశారో దీంట్లో ఒక భాగంగా ఈరోజు సునీల్ చౌదరి గారు చేస్తున్న దానికి మరొకసారి నేను వారిని అభినందిస్తూ, ఇది మిగతా వారికి కూడా ఆదర్శం కావాలని కోరుకుంటూ ఖచ్చితంగా ఈ కాన్స్టిట్యున్సీ రాబోయే 4 ఏళ్లలో అన్ని విధాల అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గారు, మంత్రిగా నేను ఖచ్చితంగా కలిసి చేస్తామని తెలియజేస్తూ, గత కొన్ని దశాబ్దాలుగా ఎప్పుడూ లేని విధంగా నెల్లూరు జిల్లాలో రైలు దోపిడీ జరిగింది. సినిమా ఫక్కీలో దుండగులు ఈ దోపిడీకి పాల్పడ్డారు. కావలి పడుగుపాడు మధ్యలో దొంగలు 2 రైళ్లలో దోపిడీకి పాల్పడినట్టు తెలుస్తోంది. తెల్లవారుజామున బెంగళూరు ఎక్స్ప్రెస్, చండీగఢ్ ఎక్స్ప్రెస్లను సినిమా ఫక్కీలో ఆపివేశారు. సిగ్నల్స్ వ్యవస్థపై పూర్తి అవగాహన ఉన్న వాళ్లే ఈ దోపిడీకి పాల్పడే అవకాశం ఉందని ప్రాథమిక సమాచారం. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బిట్రగుంట నెల్లూరు రైల్వే స్టేషన్ల మధ్యలో, అల్లూరు పడుగుపాడు రైల్వే స్టేషన్ల మధ్యలో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లను రైలు దోపిడీదారులు అత్యంత చాకచక్యంగా దోపిడీలకు పాల్పడ్డారు. ట్రైన్ నెంబర్ 12863, ట్రైన్ నెంబర్ 20494 మదురై చండీగఢ్ ఎక్స్ప్రెస్ గత రాత్రి 11:13 అప్ హోమ్ సిగ్నల్స్ను ట్యాంపరింగ్ చేశారు. ట్రైన్ అల్లూరు రైల్వే స్టేషన్ను అనుకోకుండా దుండగులు ఆపు చేయగలిగారు. దుండగులు జాయింట్లపై నాణ్యాన్ని ఉంచడం వల్ల 22 నిమిషాల పాటు రైలు ఆగిపోయిందని రైల్వే పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో బోగీలలో ఉన్న మహిళలను బెదిరించి ఆయుధాలు చూపి బంగారాన్ని లాక్కున్నట్టు తెలుస్తోంది. ట్రైన్ నెంబర్ 20494 మొదట సిగ్నల్ సమస్య కారణంగా అల్లూరు రోడ్లో ఆగింది. తర్వాత S4, S5 కోచ్లలో ఏసీపీ అలారం మోగటంతో రాత్రి 12:05 నుంచి 12:20 మధ్యలో దొంగలు చైన్ స్మాచింగ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. దుండగులు TLJ బాక్సుల్లో కేబుల్ కట్ చేయడంతో రైలును పడుగుపాడు స్టేషన్లో నిలిపివేశారు. ఈ వ్యవహారం అంతా దుండగుల పని అని రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనలో 06 ఎక్స్ప్రెస్ రైళ్లు 22 నిమిషాల పాటు ఆగిపోయినట్లు పోలీసులు గుర్తిస్తున్నారు. మొత్తంగా రైల్ నెంబర్ 20494 రైల్లో S2, S3, S5 కోచ్లలో దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. ఈ రైళ్లు నెల్లూరు, గూడూరు స్టేషన్లలో స్టాపింగ్ లేకపోవడంతో తమిళనాడు రాష్ట్రం పెరంబూరు రైల్వే స్టేషన్లకు సమాచారం అందింది. నెల్లూరుకు చెందిన RPF, GRPF బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలన చేపట్టారు.
అల్లూరు రోడ్డు రైల్వే స్టేషన్లో సీసీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. బాధితుల నుంచి ఇంకా ఫిర్యాదులు అందాల్సి ఉంది. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో రాష్ట్ర అధికార ప్రతినిధి మల్లి నిర్మల విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తూ కూటమి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టడం దారుణమన్నారు. అక్రమ మైనింగ్ జరగలేదని గతంలోనే అధికారులు నివేదిక ఇచ్చారని, కానీ కూటమి ప్రభుత్వం ఆ నివేదికను పక్కన పెట్టి కావాలనే మళ్లీ కేసు పెట్టి అందులో కాకాని గోవర్ధన్ రెడ్డిని చేర్చడం దారుణమన్నారు. గత వారం 10 రోజులుగా ఈ జిల్లాలో మా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ అన్న గారిని అక్రమ మైనింగ్ విషయంలో ఆయన పేరు చేర్చడం, అదేవిధంగా పోలీస్ వారు ఆయనకి 41 నోటీసు ఇవ్వడానికి రావడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. మా గౌరవ వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు ఈ సమాజంలో ఎంతో గౌరవంగా, ఎంతో ఉన్నతంగా, ఒకసారి జడ్పీ చైర్మన్గా, 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పదవులు నిర్వహించడమే కాకుండా పార్టీ ఇచ్చిన బాధ్యతలు ఏదైతే ఉన్నాయో అవి సక్రమంగా నిర్వహిస్తూ ఆయన అధ్యక్షతన ఒకసారి 7 సీట్లని, ఒకసారి జిల్లాలో 10కి 10 సీట్లని కూడా గెలిపించడం జరిగింది. అంటే ఆయన ఎంత నిబద్ధత కలిగిన నాయకుడు. పదవుల అలంకరణలో కావచ్చు, ఈ సమాజం పట్ల కావచ్చు, ఆయనకి పార్టీ ఇచ్చిన బాధ్యతల పట్ల కావచ్చు, ఆయన నిరంతరం కూడా కష్టపడి పనిచేస్తూ ఈ జిల్లాలో మంచి పేరు తెచ్చుకున్నారు. మంచి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా ఆయన పదవులకి వన్ని తెచ్చారే తప్ప ఎక్కడ కూడా మేమైతే చెప్తున్నాం మా నాయకుడు ఎక్కడ కూడా మచ్చ తెచ్చుకోలేదు అని. మా నాయకుడు పేరు చేర్చడంతో బెయిల్కి అప్లై చేసుకోవడమే కాకుండా క్వాష్కి కూడా గౌరవ న్యాయస్థానాల్ని ఆశ్రయించడం జరిగింది. ఈ లోపల మా నాయకుడిని ఇబ్బంది పెట్టే క్రమంలో SC/ST కేసు పెట్టాలనుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. ఆయన ముఖ్యంగా ఈ జిల్లాలో ఒక ప్రతిపక్ష నేతగా, ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఆయన పోరాటాలు ఏదైతే రైతుల పక్షాన కావచ్చు, యువత పక్షాన కావచ్చు, మహిళల పక్షాన కావచ్చు, ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా కూడా సక్సెస్ఫుల్గా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ జిల్లా ప్రజల యొక్క మన్ననలను పొందుతూ ఉన్నారు. ప్రతిపక్ష పాత్రని బాగా పోషిస్తున్నారు. ఇది జీర్ణించుకోలేని కూటమి ప్రభుత్వం ఆయన ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి అని చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా జరుగుతున్న వ్యవహారమేనని మేము భావిస్తూ ఉన్నాం. గతంలో ఏదైతే అక్రమ మైనింగ్ జరిగింది అని మాట్లాడుతున్నారో, అక్రమ మైనింగ్ జరిగిందా లేదా అనేది చెప్పాల్సింది అధికారులు. గతంలో మా నాయకుడు మంత్రిగా ఉన్నప్పుడు ఎంక్వైరీ కూడా వేయించడం జరిగింది. విచారణ చేపట్టమని ఆర్డర్స్ వేసినప్పుడు దానికి సంబంధించిన అధికారులు ఇక్కడ ఏమీ జరగలేదు అని అధికారులు వాళ్ళ యొక్క ఎంక్వైరీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు ఎక్కడైనా ఒక ఇన్లీగల్ దందా నడుస్తుంది అని అంటే గౌరవ పోలీసు వారు కావచ్చు, దానికి సంబంధించిన అధికారులు కావచ్చు, వాళ్ళ యొక్క పర్యవేక్షణ నిత్యం ఈ ప్రజల సంక్షేమం కోరుకునే అధికారులు, పోలీస్ యంత్రాంగం డేగ కన్నుతో పనిచేస్తూ ఉంటుంది. జిల్లా ప్రజల్ని కాపాడే విషయంలో కావచ్చు, రాష్ట్ర ప్రజల్ని కాపాడే విషయంలో కావచ్చు, వ్యవస్థలు డేగ కన్నుతో పనిచేస్తూ ఉంటాయి. అందుకే దొంగల్ని 24 గంటల్లో పట్టుకోవడం కానివ్వండి, ఎక్కడన్నా అన్యాయం జరిగితే వాళ్ళకి న్యాయం చేయడం కానివ్వండి, ఇలాంటి అన్నీ కూడా ఈ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి అధికారుల్ని కించపరచడమేమో అనిపిస్తూ ఉంది. వాళ్ళు ఇచ్చినటువంటి ఆ రోజు విచారణ జరిపి వాళ్ళు న్యాయబద్ధమైనటువంటి స్టేట్మెంట్ ఇక్కడ ఏమీ జరగలేదు అని అధికారులు చెప్పడం జరిగింది. అదేవిధంగా మా నాయకుడి పేరు చేర్చడం చాలా విడ్డూరంగా ఉందని మేము భావిస్తూ ఉన్నాం. మా నాయకుడే అన్నా అక్కడ పలుగు పారా పట్టుకొని, పంచగట్టుకొని, తలపాగా జుట్టుకొని, ఏమన్నా తట్టతో ఏమన్నా అక్కడ ఉన్నటువంటి ఆ మైనింగ్ లో దొరికినటువంటి వస్తువుల్ని, ఆ కంకర కావచ్చు, క్వాజ్ కావచ్చు, ఎత్తి ఏదన్నా ఒక ట్రాక్టర్ లో అట్లా వేస్తుండగా చూసారా? లేకపోతే అక్కడే మంచం వేసుకొని పడుకొని లోడెత్తండి రానని ఏమన్నా ఆర్డర్స్ చేస్తూ ఉన్నాడా? మా నాయకుడికి ఏం సంబంధం అని మా నాయకుడి పేరు చేరుస్తారు? చాలా అన్యాయమైనటువంటి విషయం అండి ఇది.
మా నాయకుడు మంత్రిగా ఉన్నప్పుడు విచారణ కూడా చేయించారు. ఇకపోతే 2003లో ఒక పెద్ద మనిషి మంత్రిగా ఉన్నాడు. ఈ పెద్ద మనిషి ఫారెస్ట్ భూముల్లోని మైనింగ్ ని క్వాజ్ని దోచుకుంటున్నాడని చెప్పి స్వయంగా ఆనాటి ఫారెస్ట్ ఆఫీసర్ కూరాకుల వెంకయ్య గారు, మా బీసీ బిడ్డ డిఎఫ్ఓ, ఈ జిల్లాకి డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్గా పనిచేసినటువంటి 2003లో 22 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయాన్ని నేను చెప్తూ ఉన్నానండి. ప్రజలెవరూ మర్చిపోలేదు. సీనియర్ నాయకులందరికీ, పత్రికా సోదరులందరికీ కూడా ఈ విషయాలన్నీ కూడా గుర్తుండే ఉంటాయి. ఎప్పుడు జరిగినా కూడా గత 20 ఏళ్ల క్రితం జరిగినా, ఒక 20 ఏళ్ల తర్వాత కూడా మన యొక్క ఘన చరిత్రను మాట్లాడుకోవాల్సి వస్తుంది. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు, తమరు మంత్రిగా ఉన్నప్పుడు ఫారెస్ట్ భూముల్లోని ఒక శాసనసభ్యుడితో కలిసి మీరు జరిపినటువంటి అక్రమ మైనింగ్ ని స్వయంగా డిఎఫ్ఓ గారు అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ అన్నిటినీ కూడా సీజ్ చేయడం అవాస్తవమా వాస్తవమా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆనాడు డిఎఫ్ఓ గారు వెంకయ్య గారు, మా బీసీ బిడ్డ, ఒక ఉన్నతాధికారి, మీరు ఆయన టార్గెట్ చేసి మీ అక్రమ మైనింగ్ విషయంలో అక్కడ ఉన్నటువంటి లారీని, టిప్పర్ని అన్నిటినీ సీజ్ చేసి ఫారెస్ట్ ఆఫీస్ లో పెట్టడం అబద్ధమా అని అడుగుతూ ఉన్నాను. వీటి మీద మీరు ప్రెస్ మీట్ పెట్టగలరా అని అడుగుతూ ఉన్నాను. మీరు మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన విషయం ఇది. ఆనాడు మా బీసీని మీరు ట్రాన్స్ఫర్ చేశారు. మిమ్మల్ని ప్రశ్నించినందుకు, మీ అక్రమ దందాన్ని బయట పెట్టినందుకు ఆ రోజు ఆయన్ని ట్రాన్స్ఫర్ చేశారు. మా బీసీ నాయకులు దీని మీద ఆమరణ నిరాహార దీక్ష గాంధీ బొమ్మ సెంటర్ లో చేశారు అన్న విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఆ రోజు మీ పార్టీ అధికారం, మీరు మంత్రిగా ఉన్నారు, స్వయంగా మీరే చేయిస్తున్నారని మా బీసీ లీడర్లు, దళిత బిడ్డలు అందరూ కలిసి గాంధీ బొమ్మ సెంటర్ లో ఆమరణ నిరాహార దీక్ష చేయడం అబద్ధం అంటారా? 3 రోజుల పాటు ఆ దీక్ష కొనసాగింది. డిఎఫ్ఓ గారిని అక్రమంగా బదిలీ చేశారు అనని ఆ రోజు ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఆ రోజు పత్రికల్లో కావచ్చు, మీడియాలో కావచ్చు, మీ పేరునే ఈ బీసీ లీడర్లు, మీ పేరునే మీరే అక్రమ మైనింగ్ చేయించారు అనని ఆ రోజు మాట్లాడడం జరిగింది. మీరు దీనికి సమాధానం చెప్తే సెకండ్ ఎపిసోడ్ మళ్ళీ నేను ప్రెస్ మీట్ పెడతాను. అవునంటారా కాదంటారా? మాజీ మంత్రి వర్య, మీరు చెప్పాలి. అక్రమ మైనింగ్లు చేయించడం, అక్రమంగా అట్రాసిటీ కేసులు పెట్టించడం ఇది మంచి పద్ధతి కాదు. గౌరవ పోలీస్ వారు కావచ్చు, గౌరవ న్యాయస్థానాలు కావచ్చు, మా కాకానన్న గారిది ఎలాంటి తప్పు లేదు అని నమ్ముతారు. కాబట్టే ఆయన ప్రూవ్ చేసుకునే దానికి సిద్ధంగా ఉండే ఆయన క్వాష్ పిటిషన్ కూడా ఆయన దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో వేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఆ రోజు ఆమరణ నిరాహార దీక్ష పేపర్స్, ఇవన్నీ కూడా మీ ముందు మళ్ళీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్ పెడతాను మళ్ళీ ప్రెస్ మీట్. నేను ఆ రోజు 3వ రోజు ఆమరణ నిరాహార దీక్ష విత్డ్రా చేయడం జరిగింది. ఎందుకు విత్డ్రా చేశారంటే ఆనాటి డిఎస్పీ గారు నరసింహారెడ్డి గారు గౌరవ పోలీస్ మీద మా బీసీ నాయకులకు ఉన్నటువంటి గౌరవంతో ఆయన ట్రాన్స్ఫర్ ని ఆపుతాము, మేము హామీ ఇస్తున్నాము, మన డిఎఫ్ఓ వెంకయ్య గారికి ఎలాంటి నష్టము జరగకుండా ఆయన నీతివంతమైనటువంటి అధికారిగా, నిజాయితీ అధికారిగా చేసినటువంటి పనిని మేమందరం కూడా అప్రిషియేట్ చేస్తున్నాము. సాటి అధికారిగా మేమందరం కూడా పెద్దల దృష్టికి తీసుకెళ్తామని చెప్తే గౌరవ పోలీసు వారు వచ్చి ఆ ఆమరణ నిరాహార దీక్షని విత్డ్రా చేయించడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఆ వెంకయ్య గారి ట్రాన్స్ఫర్ ని ఆపలేదు సరికదా, ఆయన్ని రిలీవ్ చేసి ఎక్కడ కూడా పోస్టింగ్ ఇవ్వకుండా ఆయన్ని ఆ రోజు అంత దారుణంగా మీరు చేసినటువంటి సంఘటనలు 2003 ఆ రోజు నువ్వు మంత్రివి, ఎన్ని బలహీన వర్గాల మీద ఎంత కక్ష సాధింపు చర్యల్ని చేపట్టావో ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఆయన 1 నెల రోజులు కూడా తిరక్కతలికే ఆయన మరణించారు. ఏంటో భగవంతుడికే తెలియాలి. ఆ రోజు మా మనసులకైన గాయాలు, మా బీసీ నాయకులుగా మా మనసులకైన గాయాలు ఈ రోజుకి కూడా పచ్చిగానే ఉన్నాయన్న విషయాన్ని. ఆ రోజు నీ పార్టీ అధికారం ఉంది, నువ్వు మంత్రిగా ఉన్నావు, నువ్వు చేసిన తప్పుకి నిన్ను వ్యతిరేకిస్తూ ఒక ఆమరణ నిరాహార దీక్ష జరిగింది అని అంటే నువ్వు విచారణకి సిద్ధపడ్డావా? నువ్వు విచారణ చేయించావా? ఈ రోజు మా కాకానన్న గారు విచారణ చేయించారు మంత్రిగా. ఎవరు మంచి వ్యక్తి అంటారు?
ఈ జిల్లా ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి, గౌరవ పోలీసు వారు ఆలోచించాలి, గౌరవ న్యాయమూర్తులు ఆలోచించాలి. మంత్రిగా ఉండి విచారణ వేయించినటువంటి వ్యక్తి మంచివాడా? మంత్రిగా తన మీద నింద వస్తే విచారణ జరిపించకుండా ఆ అధికారిని ట్రాన్స్ఫర్ చేయించి అధికారుల్ని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి చేయిస్తున్నటువంటి చేయిస్తున్నటువంటి ఇలాంటి నీచపు ఆలోచనల్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని నేను తెలియజేస్తూ ఉన్నాను. నీ సొంత పార్టీ నాయకులే నువ్వు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నువ్వు చేసినటువంటి దాష్టికాలకు బలైపోయి సస్పెండ్ అయిపోయి వాళ్లే నీ మీద నువ్వు చేసినటువంటి పనులకి ఎస్సీ ఎస్టీ కేసు, రేప్ కేసుని నీ తెలుగుదేశం పార్టీ నాయకులే నీ మీద పెట్టించినటువంటి విషయాన్ని ఈ జిల్లా ప్రజలు ఎవరు మర్చిపోలేదు. ఎంతలాగా బలహీన వర్గాన్ని ఇబ్బంది పెడతావనే విషయం ఈ జిల్లా ప్రజలకు తెలుసు. అధికారంలోకి రాగానే నీ పార్టీలో ఉన్నటువంటి వెంకటాచలం నాయకులకి నీకు కష్టం చేసినటువంటి నాయకుల్ని పక్కన పెట్టి కొత్త వాళ్ళని రౌడీ ముక్కల్ని వెంటేసుకొని నువ్వు చేస్తున్నటువంటి పనులని ఈ జిల్లా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అదే విధంగా నువ్వు చేసినటువంటి వ్యవహారాలు, నువ్వు జిల్లా అధ్యక్షుడిగా నువ్వు నీ సొంత పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేయడంతో వాళ్లే దగ్గరుండి ఎస్సీ ఎస్టీ కేసు, రేప్ కేసు నీ మీద పెట్టించారు. ఆ కేసు నుంచి కూడా బయటపడడానికి మా బీసీ బిడ్డే నీ దగ్గర పిఏగా పనిచేస్తున్న వ్యక్తే కారణం. ఆ కేసుని ఎలాగైనా సరే సర్దుబాటు చేయించేసేయాలని చెప్పి కావల్లో ఎక్కడో ఉన్నటువంటి ఒక మహిళ దగ్గరికి వెళ్ళి కాళ్ళ పడి బతిమలాడుకొని వచ్చి నీ పరువు పోకుండా మా బీసీ బిడ్డే అక్కడ రిక్వెస్ట్ కూడా చేసి ఆ కేసుని సర్దుబాటు చేశారు. ఈ రోజు నీ మీద పెట్టించినటువంటి నీ పార్టీ నాయకులే మంచి మంచి పదవుల్లో ఉన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నీ ఘన చరిత్ర అదైతే, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మా కాకానన్న గారి ఘన చరిత్ర ఎమ్మెల్యేని గెలిపించడం, పార్టీని కష్టకాలంలో భుజాన వేసుకొని నడిపించడం, ఒక ఉన్నత విద్యని అభ్యసించి విద్యకున్నటువంటి ప్రాధాన్యతని ఒక స్థిత ప్రజ్ఞత కలిగిన నాయకుడిగా ఈ జిల్లా ప్రజలకి ఏ వయసు అయినా సరే విద్యను అభ్యసించాలి, విద్య కోసం ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క దాని మీద అవగాహన కల్పిస్తూ ఆయన ఈ వయసులో పట్టాన్ని తీసుకున్నటువంటి స్థిత ప్రజ్ఞత కలిగినటువంటి నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. ఆయన మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ లేనిపోని నిందలు వేస్తూ ఎందుకు ఇలా ఆయన్ని మానసికంగా క్షోభ పెడుతున్నారో తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. గౌరవ పోలీసు వారి మీద మాకు నమ్మకం ఉంది. ఎవరన్నా ఇక్కడ ఇన్లీగల్ దందా జరుగుతుంది అని అంటే అక్కడ ఖచ్చితంగా అక్కడ ఏం జరిగింది అని విచారణ గౌరవ పోలీసు వారు చేస్తారు. ఎవరన్నా ఆరోపించి పేరు పెట్టినంత మాత్రాన వారికి ఏమీ జరగదు. మా కాకానన్న కూడా బయటికి మంచి వ్యక్తిగా ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. గౌరవ హైకోర్టు వారు కావచ్చు, గౌరవ పోలీసు వారు కావచ్చు, మా నిజాయితీని గమనిస్తారని చెప్పి నేను తెలియచేస్తూ ఉన్నాను. నువ్వు గతంలో మంత్రిగా ఉన్నప్పుడు అనేక కుంభకోణాలు చేశావు. నకిలీ విత్తనాల తయారీ కేంద్రాన్ని అల్లీపురంలో పెట్టించావు. దాని మీద పత్రికల్లో అనేక రకాలుగా రాశారు. దాని మీద కేసు కూడా పెట్టారు. రైతు మంత్రిగా పనిచేసినటువంటి తమరు నకిలీ విత్తనాల కేంద్రాన్ని మీ అనుచరుడి చేత పెట్టించిన విషయం కూడా ఈ జిల్లా ప్రజలు ఎవరు మర్చిపోలేదు. అలాగే గత కాంగ్రెస్ ప్రభుత్వంలో చెట్టు పట్ట అనే కార్యక్రమాన్ని మీరు వన సంరక్షణ సమితి పేరుతో నిధులని శాంక్షన్ చేసి ఆ శాంక్షన్ చేసినటువంటి గ్రాంట్ అంతా కూడా ఎలా దోచుకున్నారో వాటిపైన శ్వేతపత్రం కూడా రిలీజ్ చేయాలని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మా జగనన్న తప్పనిసరిగా ముఖ్యమంత్రి అవుతారు. వీటన్నిటి మీద కూడా విచారణ చేయించమని మేము జగనన్నని కోరుతాము. రాష్ట్ర అధికారులను కూడా కోరుతూ ఉన్నాము. వీళ్ళు అన్యాయాలు చేస్తూ, వీళ్ళు అక్రమాలు చేస్తూ, వీళ్ళు అక్రమ మైనింగ్ చేసి అధికారుల్ని ఇబ్బంది పెడుతూ, ఇంకొక చిన్న విషయం అండి, ఈ రోజు గౌరవ పోలీసు వారిని ఎంత ఒత్తిడి చేస్తున్నారనేది కూడా మేము గమనించగలమని చెప్పి తెలియజేస్తాం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్థానిక శాసనసభ్యురాలు నిలవల విజయశ్రీ పాల్గొని ప్రజల వద్ద అర్జీలు స్వీకరించారు. సూలూరుపేట నియోజకవర్గంలో ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, ప్రతి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు. సూలూరుపేట నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకల వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారని, అవే సమస్యలు ఇప్పుడు అర్జీ రూపంలో తమ వద్దకు వస్తున్నాయని తెలిపారు. నియోజకవర్గంలో ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా అర్జీ రూపంలో తమ వద్దకు తీసుకుని రావాలని సూలూరుపేట నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ తెలిపారు.
ఇప్పుడు తడకేసింది అది అప్పుడు అన్నప్పుడు జరిగింది సిచ్యువేషన్. అందరికీ నమస్కారం. ఇవాళ బుధవారం మనం గ్రీవెన్స్ అరేంజ్ చేయడం జరిగింది. క్యాంప్ కార్యాలయంలో సూలూరుపేట టౌన్లోని గ్రీవెన్స్ అరేంజ్ చేయడం జరిగింది. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ప్రతి బుధవారం ప్రజాప్రతినిధులు గ్రీవెన్స్ అరేంజ్ చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించమని మా అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు మనం ప్రతి బుధవారం, అంతకుముందు శనివారం పెడుతున్న గ్రీవెన్స్ ని ఇప్పుడు బుధవారం మార్చారు. బుధవారం ప్రతి గ్రీవెన్స్ మనం తీసుకొని ఉన్న సమస్యల్ని పరిష్కరించే మార్గంలో వెళ్తున్నాము. ఎక్కువగా మనకు వస్తున్న గ్రీవెన్స్ సమస్యలు గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలుగా అసలు ఎటువంటి అభివృద్ధి లేకుండా రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఏమి వేయకుండా అలాగే వదిలేయడం వల్ల మనకి ఎక్కువ సమస్యలు అన్నీ కూడా రోడ్స్ డ్రైన్స్ గురించే ఎక్కువ గ్రీవెన్స్ వస్తున్నాయి. అలాగే గత ప్రభుత్వంలో చేసిన అవకతవకల వల్ల ఎన్నో ల్యాండ్ ఇష్యూస్ కూడా మన దాకా వస్తున్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు ప్రజల నుంచి తెలుసుకొని వాళ్ళ గ్రీవెన్స్ తీసుకొని ఇప్పుడు సాల్వ్ చేయడానికి మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుంది. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అందరికీ, ఎమ్మెల్యేస్ అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రజలు ప్రతి సమస్యని తెలుసుకొని వాటిని సాల్వ్ చేయడానికి ముందుకెళ్తూ ఉంటారు. అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మీ అందరికీ తెలుసు, విజన్ 2047 అని అటు అభివృద్ధిని అలాగే సంక్షేమాన్ని 2 సమపాలనలో తీసుకెళ్తున్నారు ముందుకి. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఎన్నో కంపెనీలు కూడా మనకు మన నియోజకవర్గంలో కూడా ఎన్నో కంపెనీలు, ఐటీ కంపెనీలు కూడా రావడం జరుగుతుంది. ఇంకా ఈ 5 సంవత్సరాల్లో ఇటు మనం కాన్స్టిట్యున్సీ వైజ్ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అన్ని అటువైపు డెవలప్మెంట్కి వెళ్తుంటే, అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అంతటా కంపెనీలని తీసుకొచ్చి మనకు రెవెన్యూ జనరేట్ చేసి అలాగే ఎంతో మందికి ఉపాధి కల్పించే ఉద్యోగాలు కూడా ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ ప్రతి బుధవారం కూడా మనం సూలూరుపేట కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా గ్రీవెన్స్ అరేంజ్ చేయడం జరుగుతుంది. అన్ని కూడా అంటే ఒక వారంలోనే అన్ని సాల్వ్ చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాము. ఒకవేళ సాల్వ్ అవ్వకపోయినా 2-3 వారాల్లో ఖచ్చితంగా ప్రజలందరికీ సొల్యూషన్ చూపించే దిశగా మేమందరం కూడా ప్రజాప్రతినిధులు అందరం కూడా పనిచేస్తున్నాం. ఇంకా ఎలాంటి గ్రీవెన్స్ ఉన్నా సరే వచ్చే వారం అయినా సరే ప్రతి ఒక్కరు కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని తీసుకొచ్చి గ్రీవెన్స్ గా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు ఎక్కువ ఎండాకాలం అవడం వల్ల ఎక్కువ కరెంట్ సమస్య, అలాగే ఆర్డబ్ల్యూఎస్ వాటర్ సమస్య ఎక్కువగా ఉంది. ఇవాళ నేను ఇరిగేషన్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. నేను మొన్న అసెంబ్లీలో ప్రస్తావించిన 2 TMC వాటర్ స్వర్ణముఖికి ఇవ్వమని కూడా నేను అసెంబ్లీలో అడగడం జరిగింది. దాని గురించి ఇవాళ ఇరిగేషన్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడాను. అంటే వచ్చేది సమ్మర్ కాబట్టి కాన్స్టిట్యున్సీలో ఎవరికి నీటి సమస్య రాకుండా, అంటే తాగునీటి సమస్య కానీ నీటి సమస్య రాకుండా ఉండాలని చెప్పాను. ఆయన కూడా యాక్షన్ తీసుకొని తొందరగానే దాన్ని సాల్వ్ చేసి మనకు నీరు అందిస్తారని అనుకుంటున్నాను. కాన్స్టిట్యున్సీలోనే కదండి, రాష్ట్రం మొత్తం కూడా చాలా వరకు ఈ సచివాలయంలో స్టాఫ్, అంటే గత ప్రభుత్వం వాళ్ళు అంత లీనియన్స్ ఇచ్చి అధికారులు కూడా సరిగ్గా వర్క్ చేయకుండా అట్లే ఉండిపోవడం జరిగింది. ఇప్పుడు కూడా అదే ఫాలో అవుతున్నారు చాలా వరకు. మనం అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఎక్కడైతే స్టాఫ్ అవైలబుల్ గా లేరో వాళ్ళందరికి కూడా వార్నింగ్ ఇచ్చి ఒకవేళ వర్క్ చేసే ఇది లేకపోతే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నం కూడా చేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.